హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మనకి ఎంఐఐ వర్షన్లో థీమ్ స్టోర్ ఉంది కదా, థీమ్ స్టోర్ నుంచి మనం థీమ్స్ ఏమన్నా కావాలంటే కనుక ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. అట్లా కాకుండా అది ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేసుకుని ఎలా అప్లై చేసుకోవాలనేది ఈరోజు వీడియో చూద్దాం. అయితే మనకి ఫస్ట్ సోర్స్ అనేది కావాలి, ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. టెలిగ్రామ్ ఛానల్ ఇది ఎంఐఐ థీమ్ స్టోర్ అని ఉంది కదా, దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. థీమ్ లింక్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం మనకి ఫైల్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసేస్తారు. అట్లాగే స్క్రీన్ షాట్స్ కూడా మనకి థీమ్ చూడటానికి ఎలా ఉంది, లాక్ స్క్రీన్లో, హోమ్ స్క్రీన్లో, కంట్రోల్ సెంటర్లో మనకి సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ కానీ ఇదైతే మనకి టోటల్గా ఎలా ఉంది అనేది కూడా ఇక్కడే ఉంటుంది. చూసుకుని మనం ఓకే ఇది మనకి నచ్చింది అంటే కనుక చూసి ఇక్కడ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి చూసి ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఉంది చూడండి, ఇది వచ్చేసి కలర్ ఓఎస్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే మనకి ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది. చూసారా, మనకి ఛార్జింగ్ యానిమేషన్ కూడా మనం థీమ్ అప్లై చేసిన తర్వాత టోటల్ అన్నీ చేంజ్ అయిపోతాయి. మనకి వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ కానీ, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కానీ టోటల్ మనకి అన్నీ చేంజ్ అవుతాయి. అవి ఇంటర్ఫేస్, ఐకాన్ ఇంటర్ఫేస్ అలా ఉంటుంది ఏంటనేది మనం మొత్తం ఇక్కడ చూపిస్తుంది చూడండి. చూసి మనకి నచ్చింది అంటే కనుక కింద మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉంది కదా, దీని సింపుల్గా ఇక్కడ ఫైల్ ఇది, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి సేవ్ టు డౌన్లోడ్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఫైల్లో అయితే డౌన్లోడ్ అయిపోయి డౌన్లోడ్స్లోకి వెళ్తే సేవ్ టు డౌన్లోడ్స్ అని ట్యాప్ చేసాం కదా, మనకు డౌన్లోడ్స్లోకి అయితే ఫైల్ వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాల్ ఎలా చేయాలి అంటే థీమ్ స్టోర్ ఉంది కదా, థీమ్ స్టోర్ ఓపెన్ చేయండి. థీమ్ స్టోర్ ఓపెన్ చేసి మై అకౌంట్లో థీమ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ స్క్రోల్ మన కింద బాటంలో మనకి ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ అడుగుతుంది చూడండి, ఫైల్స్, డ్రైవ్ అని చెప్పి. మన ఫైల్ మేనేజర్లో కదా డౌన్లోడ్ అయింది, మనకి డౌన్లోడ్ చేసిన ఫైల్ డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది కదా, డౌన్లోడ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి ఫైల్ చూపిస్తుంది చూడండి. సింపుల్గా దీని మీద ట్యాప్ చేసి ఓకే ఉంది కదా కింద, ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేస్తే మనకి థీమ్ అయితే ఇంపోర్ట్ అయింది థీమ్ స్టోర్కి. దీన్ని ఇక్కడ ఓపెన్ చేసుకుంటే యాస్టీస్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఎలా ఉంటుంది ఏంటనేది. అయిన తర్వాత ఇక్కడ మనకి అప్లై అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మనకి థీమ్ అయితే అప్లై అయింది, కానీ అది కంఫర్టబుల్ అన్నిటికీ మనం అప్లై చేసిన అన్నిటికీ కంఫర్టబుల్ కాదు అని చెప్పి చూపించింది కదా ఎర్రర్, ఏం ప్రాబ్లం లేదు దానివల్ల. ఇక్కడ మనకి డబుల్ ట్యాప్ చేస్తే వాల్పేపర్స్ అయితే చేంజ్ అవుతాయి. యాస్టీస్గా మన కలర్ ఓఎస్లో ఏ వాల్పేపర్లు అయితే ఉన్నాయో అవే వాల్పేపర్స్ వస్తున్నాయి చూసారా. మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ కూడా, కంట్రోల్ సెంటర్ ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయింది చూసారా. మొత్తం ఇటువైపు కూడా కలర్ మొత్తం చేంజ్ అయింది కదా, అట్లాగే డైలర్ కూడా చేంజ్ అవుతుంది, మెసేజ్ కానీ. అట్లాగే సెట్టింగ్స్ ఓపెన్ చేసిన సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అవుతుంది మనకి. ఫాంట్ కూడా చేంజ్ అయింది చూసారా. మనకి iOS థీమ్ ఉంది కదా, ఎక్స్టర్నల్గా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో చూసాం కదా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అట్లా కాకుండా వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. వెబ్సైట్ లింక్, ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. మనకి థీమ్ అయితే ఎలా ఉంటుందన్నమాట, ఇలా చూపించింది కదా. స్క్రోల్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారా ఫైలు, MTZ ఫైలు. మనం ఎప్పుడు కూడా మ్యాక్సిమం MTZ ఫైల్ ఉంటే దాన్ని ఎక్కువ డౌన్లోడ్ చేసుకునేట్టు ప్రిఫర్ చేసుకోవాలి. లింక్స్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుని త్రూ మనకి థీమ్ స్టోర్ నుంచి ఓపెన్ అయ్యాకంటే కూడా మనకి MTZ ఫైల్ అయితే జస్ట్ ఇంపోర్ట్ చేసుకుని అప్లై చేసేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ మనకి MTZ ఫైల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మన మీడియా ఫైల్ లింక్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక దీని మీద ట్యాప్ చేయండి, ఫైల్ అయితే మనకి డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, ఫైల్ డౌన్లోడ్ అవ్వడం చూడండి మనకి ఎలా అయిందో. MTZ డాట్ మళ్ళీ జిప్ అని చూపిస్తుంది చూసారా. ఆ ఫైల్ని అయితే రీనేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదన్నమాట ఫైల్ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంది. దీని మీద ట్యాప్ చేసి పట్టుకుని ఇక్కడ మనకి రీనేమ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, రీనేమ్ మీద ట్యాప్ చేయండి. రీనేమ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ జిప్ ఏదైతే ఉందో అక్కడ వరకు నేమ్ రిమూవ్ చేసేసుకుని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ అడుగుతుంది కదా ఫైల్ ఇదేనా ఇలాగే ఉండాలి మనకి అని, జస్ట్ ఓకే. ఫైల్ అయితే మనకి ఇలా చేంజ్ అయిపోయింది కదా. జిప్ ఫైల్ మనం రీప్లేస్ చేసి నేమ్ అయితే రీప్లేస్ చేసి మనం MTZ ఫైల్ కింద మనం క్రియేట్ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ థీమ్ స్టోర్ ఉంది కదా, థీమ్ స్టోర్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్ మేనేజరు
డౌన్లోడ్ మినీ ఐఓఎస్ఓ అని చూపిస్తుంది చూసారు ఇక్కడ, ఇది కదా మనం చేంజ్ చేసింది. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసి ఓకే, ఇంపోర్ట్ అయింది కదా. మనకి ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. అయ్యాక అప్లై. అప్లై అయింది కదా, మనకి ఐఓఎస్ఓ థీమ్ అయితే మనకి సక్సెస్ఫుల్గా అప్లై అయింది. మనకి యానిమేషన్స్ కూడా ఐఓఎస్ఓ లాగా చూపిస్తుంది చూసారా. అట్లాగే మనకి క్లాక్ విడ్త్ ఉంది కదా, క్లాక్ విడ్త్ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వచ్చింది. ఈవెన్ డైలర్ కూడా మనకి అలాగే కనిపిస్తుంది చూసారా. ఎస్ఐఎస్ ఇంటర్ఫేస్ కూడా అట్లాగే ఉంది, మొత్తం చేంజ్ అయింది. నెక్స్ట్ సెట్టింగ్స్లో చూద్దాం. సెట్టింగ్స్ కూడా మొత్తం చేంజ్ అయింది చూసారా మనకి. ఇంకోటి ఏంటంటే మనకి బూట్ యానిమేషన్ కూడా మనం టీమ్ అప్లై చేసిన తర్వాత రిబూట్ చేసినప్పుడు మనకి బూట్ యానిమేషన్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది. అది కూడా చూద్దాం ఒకసారి. మనం ఐఓఎస్ థీమ్ అప్లై చేసాం కదా, ఐఓఎస్ బూట్ యానిమేషన్ కనిపిస్తుంది సార్ మనకి ఆప్షన్. ఇది చూసారు కదా ఈరోజు వీడియో అయితే. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.